ఇప్పటి పిల్లలు చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడుతున్నారని మన తరం వాళ్ళు అంటుంటారు. కానీ నేను ఈ రోజుల్లో పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు విన్నప్పుడు ఈ తరం వాళ్ళు బలహీనులు కాదు, వాళ్ళు ఎక్కువ ఒత్తిడిలో జీవిస్తున్నారని అనిపిస్తోంది. ఎందుకంటే మేము పెరిగిన ప్రపంచం వేరు, వాళ్ళది పూర్తిగా వేరు. దీని గురించి మనం మాట్లాడుకుందాం. మా కాలంలో జీవితం నెమ్మదిగా ఉండేది, ఒకరితో పోల్చుకోవడం తక్కువ, ఒత్తిడి తక్కువ, మనసుకు సమయం ఎక్కువ ఉండేది. కానీ జెన్ జీ అంటే 15 నుంచి 30 ఏళ్ల వరకు ఉన్నవాళ్ళు, వాళ్ళ ప్రపంచం ఒక్క నిమిషం కూడా ఆగదు. వాళ్ళు చెప్పే మాటలు, తీసుకునే ఫోటో, చేసే తప్పు అన్నీ ఆన్లైన్లో అందరూ మాట్లాడతారు. ఒక్క తప్పు చేసినా అక్కడ శాశ్వతంగా కనిపిస్తుంది. వెంటనే విజయం కావాలి అంటూ ఒత్తిడి ఉంటుంది. అందుకే వాళ్ళలో ఉండే యాంగ్జైటీ, ఆందోళన అనేది బలహీనత కాదు, మన కాలం కంటే చాలా ఎక్కువ బరువు వాళ్ళు మోస్తున్నారు. సో తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి అంటే తిట్టడం కాదు, వారితో కొంచెం నెమ్మదిగా మాట్లాడాలి. ముందుగా వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళకి సమయం ఇవ్వాలి, వాళ్ళు భయపడకుండా మాట్లాడేలా ధైర్యం చెప్పాలి. జీవితం అనేది ఒక పందెం కాదు, నిదానంగా వెళ్ళినా పర్వాలేదు అని గుర్తు చేయాలి. మన కాలంలో ప్రశాంతంగా ఉండేది, అందుకే మన మనసులు కూడా ప్రశాంతంగా ఉండేవి. ఇప్పటి పిల్లల ప్రపంచం మాత్రం చాలా ఆందోళనతో ఉంది. అందుకే మన పని ఒకటే, వారిని కఠినంగా చూడటం కాదు, మృదువుగా నడిపించటం, అండగా నిలబడటం. అలా చేస్తేనే వాళ్ళు ఈ వేగవంతమైన ప్రపంచంలో సురక్షితంగా ముందుకు వెళ్ళగలరు.